గోవాడ అయిపోయిందా? రెస్ట్ తీసుకోవాలి. ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ ఆలోచారు. రెస్ట్ లేదు, ఏం లేదు. తీసుకుని అంతే ఆడు వాటర్ ఇవ్వు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ, మా అమ్మ ఛానల్ నేను ఇదిగోండి చూపించాలి. చెప్పు. ఆలోచించు, నేను ఉండు. రెడీ విష్ణు సో నేను బస్ టికెట్ విన్నాను అన్న, అందరూ కలిపి కట్టేసి తీసుకొచ్చేసి సో వచ్చాను, తినాను, ఓకే. విహారీ, నువ్వేం చెప్తావా? ఎందుకు? ఉండు, దీంట్లో ఖర్చు ఉంది, గోల్డ్ తీసుకో. దిక్షకి చెప్పలేమేని నాన్న చెప్పు పనులు ఇందులో ఉంది, ఇందులో అసలు ఎంత ఇదో తుడుచుకో. జుప్పులే. సువీక్ష హాయ్ చెప్పు. రుద్ర హాయ్ గాయ్స్ అను. ఎవరు? పెడుతున్నాను. 2000 పైన వచ్చాయి. అంటే రోజు వస్తుంది, కాకపోతే వాచ్ టైం వచ్చేసి 3000 రావాలి. నాకు 1500 ఉన్నాయి. అవును, వాచ్ టైం రావాలి. వాట్సాప్ స్టేటస్ లో పెడుతున్నాను. బాగుంది. ఏది ఇటు చూడు, ఫోటో వేద్దాం. నాన్న ఓకే. లోపలికి వెళ్దామా? సో ఇప్పుడైతే మేము లోపల టెంపుల్లోకి వెళ్తున్నాము. ఎలా ఉందో చూపిస్తాను. మేము ఫస్ట్ టైమే అనమాట వెళ్ళటం టెంపుల్లోకి. హరి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు రాంగ్ కదా, ఊరికట్లా చూసి టెంపుల్లో భోజనాలు అయితే అక్కడికి వచ్చాం అనమాట. సో టెంపుల్లో అయితే మేము వెళ్ళలేదు ఇంతవరకు, టెంపుల్కి ఎప్పుడు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేద్దాము గుడి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడే భోజనం అయితే అయిపోయింది మా అందరిది. సో 3 ఫ్యామిలీస్ వచ్చాం అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేసి వద్దాము టెంపుల్ ఎలా ఉంది అని చెప్పేసి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లక్ష్మి ఇందాకే నైట్ డ్రెస్ లో ఉన్నా. మార్చినట్టున్నారు. ముందు వైపు దిగలేదా? అమ్మో, కాలు కాలుతున్నాయి. కాలు కాలుతున్నాయి. సో లోపలైతే ఇలా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ కార్పెట్ అయితే పరిచారు. ధ్వజస్తంభం. సో ముందైతే ఇలా కింద అయితే భోజనాలు పెడతారు అనుకుంటా.
గంగా పార్వతి. అయ్యో కాలు కాలిపోతున్నాయి. సో మనం లోపలికైతే వెళ్ళిపోదాం తొందరగా. అబ్బా గంట కొట్టకూడదు. సో టెంపుల్ లోపల అయితే ఈ విధంగా ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్. పట్టుకోవచ్చు మా శతగోపురం పెట్టించుకోకూడదు. ఏ సువీక్ష. సో గాయస్ టెంపుల్ అయితే చూశారు కదా, చాలా బాగుంది, నీట్గా క్లీన్గా ఉందన్నమాట. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కాసేపు అయితే కూర్చున్నాము. సో కూర్చున్న తర్వాత పిల్లలతో కొంచెం సరదాగా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అదంతా వచ్చేసి సెకండ్ వీడియోలో పెడతాను. ఈ వీడియో లెంతీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైంది? దండ చేసే 20 రూపీస్. అవునా? ఏ హరి లే ఒకసారి చెప్పు అది కదా. అది కూడా బాగా పెట్టారు. అది ఫోల్డింగ్ బాగా ఉంది కదా, చాలా బాగా పెట్టారు. ఏంది క్లారిటీ రావట్లేదు. ఇప్పటికీ నాకు అవి డబ్బులంటే నాకు అవును బాగుంది. పేరు శ్రీ పార్వతి అక్క ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉన్నారు. అక్కడ కూడా ఇక్కడ ఎంత బాగుంది, శుభ్రంగా వారంగా. సో బయట వైపు అనమాట. ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నారు. శ్రీ విశ్వేశ్వర స్వామి వారంట, వినాయక స్వామి కదా. ఓకే ఏ సువీక్ష వీడియో పట్టుకో, నన్ను దీవా. ఆంటీ అక్క అడ్డొచ్చింది. అడ్డొచ్చేసారు రాలేదనుకో మళ్ళీ మీ ఇంటికే వస్తా నేను. ఇట్లది నొక్క పక్కన. హాయ్ గాయస్ చెప్పు. హాయ్ గాయస్. ఆఫ్ చేయమకి ఇంకా భలే ఉన్నారు కదా. అది నెట్ రాదు, నెట్ లేదు. సో ఇదైతే స్కాన్ చేస్తే మీకు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ అప్డేట్ అయితే వస్తాయి అన్నమాట వాట్సాప్లో. అది దాన్ని బట్టి జాయిన్ ఫోటో తీసుకుంటే నెట్ ఉన్నప్పుడు.
సో ఇక్కడ స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ప్రతిరోజు ఏం పూజ చేస్తారు ఏంటనేది. మా హరితల్లి వాటర్ తాగుతుంది. డాన్స్ ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి. ఏమో తెలీదు. సో గాయస్ చూసారు కదా, ఇందాక స్కాన్ చూపించాను కదా, ఆ స్కాన్ అయితే మీరు చేసుకుంటే ఈ టెంపుల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, పూజలు, హోమాలు, సో వాటి గురించి అయితే తెలుస్తుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కాన్ అయితే చేయండి. టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉందన్నమాట, చాలా సైలెంట్గా చాలా బాగుంది. ఇప్పుడు మా హరి ఏందో చెప్తుంది. సేవ్ అలానే ఉంది. ఏంటిది మూల విరాట్ దగ్గర నుంచి వచ్చింది. మూల విరాట్ స్వామివారి ఇచ్చిన ప్రసాదం తీసుకురా. తినదు.